అందడి ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది ఎక్కడ పుష్కరాలు జరిగితే అక్కడ. నిజంగా 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ ఏట అడుగు పెట్టి పుష్కర కాలం పూర్తి చేసుకుని జనసేన నిజంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జయకేతనం పేరుతో చేసుకున్న వ్యవహారం కూడా నిజంగా ఒక పుష్కరాల్ని జనజాతరని తలపించింది. చిత్రాడ మొత్తం కూడా జన సందోహంతో దద్దరిల్లిపోయింది. సుమారుగా ఒక 7 లక్షల మంది వచ్చుంటారని ఒక అంచనా కనిపిస్తోంది. అంటే నిజంగా ఒక పుష్కర వాతావరణం 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ ఏట ఆవిర్భావం చేసుకుంటూ ప్రజల మధ్య పార్టీ స్థాపించినటువంటి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, అసలు ఏం అడ్రస్ చేస్తారు, 12 ఏళ్ల ప్రస్థానం గురించి చెప్తారా, లేకపోతే కౌంటర్లు ఇస్తారా, సెటైర్లు పడతాయా, చాలా మంది ఆసక్తిగా గమనించారు. ఎందుకంటే ఈ 12 ఏళ్లకి సంబంధించి 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ ఏట అడుగుపెట్టిన ప్రయాణం అంత ఆషామాషి ప్రయాణం కాదు. ఎన్నో అవమానాలు, అసలు ఈ పార్టీ ఉంటుందా ఊడుతుందా, అసలు ఇదేంటి అధినేత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అసలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా, భవిష్యత్ ఏంటి, అసలు అటు క్యాడర్లో కానీ లేకపోతే విశ్లేషకుల్లో కానీ చూస్తున్న రాజకీయ అభిమానులు కానీ అందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ డైలమా. ఎందుకంటే 2014 మార్చి 14న తెలంగాణలో హైటెక్ సిటీ వేదిక నోవాటల్గా ఆవిర్భవించినప్పుడు ఆ ప్రయాణం నుంచి 2024 డిప్యూటీ సీఎం అయ్యేంత వరకు కూడా 21 సీట్లతో 2 ఎంపీ స్థానాలతో 100% స్ట్రైక్ రేట్తో ఆ ప్రస్థానం గురించి అనేక మలుపులు, అవమానాలు, జబ్బలు చరిచే వాళ్ళు ఉన్నారు, తొడలు కొట్టే వాళ్ళు ఉన్నారు, అవమానించే వాళ్ళు ఉన్నారు, సామాజిక ముద్ర వేసే వాళ్ళు ఉన్నారు. ఇది కాకుండా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీశారు. ఇన్ని రకాల అంశాలతో అసలు గెలిచాకే మనం ఆవిర్భావం చేసుకుందామని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఏం చెప్తారు, ఎలా చెప్తారు, ఏ విషయాలు అడ్రస్ చేస్తారని ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురు చూసినప్పుడు ఆయన వచ్చారు. చక్కగా కొన్ని విషయాలు మాత్రం అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడారు. అంటే ఎదిగిన తీరు, పార్టీ పెట్టిన విధానం, పోరాట పటిమ, అవమానాలు, ఉన్నటువంటి అనుమానాలు ఎలా అధిగమించాం, అసెంబ్లీలో ఎలా గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాం, ఇవన్నీ అడ్రస్ చేశారు. చేసిన తర్వాత నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మవిశ్వాసానికి ఆకాశానికి మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం మొత్తం ఆశాంతం సాగిన తీరు ఒక మాటలో చెప్పచ్చు. ఆత్మవిశ్వాసానికి ఆకాశానికి మధ్యలో ఉంది ఆయన ప్రసంగం మొత్తం. ఇంకా అడ్రస్ చేసిన విషయానికి వస్తే రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏని సగర్వంగా నిలబెట్టుకున్నాం అని ప్రకటించుకున్నారు. అలాగే ఏపీ కర్మస్థలం, తెలంగాణ నా జన్మస్థలం, ఎందుకంటే పార్టీ అక్కడ ఆవిర్భవించింది కాబట్టి అని చెప్పారు. అలాగే తమిళనాడులో ఉన్న ఆదరణని ప్రస్తావించారు. మహారాష్ట్ర, కేరళలో లభిస్తున్నటువంటి అభిమానాన్ని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయనకి లభించినటువంటి అక్కడ ఆదరణని ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా అనేక విషయాల్ని మాట్లాడారు. ఇదే కాకుండా అసెంబ్లీ గేటు తాకనివ్వము అంటూ కూడా చాలా హీనాతిహీనంగా మాట్లాడినటువంటి వాళ్ళు, తొడలు కొట్టిన వాళ్ళందరి తొడలు బద్దలు కొట్టాం, 11 ఏళ్ల ప్రస్థానంలో వాళ్ళని కేవలం 11 స్థానాలకే పరిమితం చేశామని చెప్పిన అంశాన్ని ప్రకటించారు. అలాగే తనలో ఉన్నటువంటి భావ తీవ్రతని వ్యక్తపరిచారు. ఆ భావ తీవ్రతే ఈరోజు 11 ఏళ్ల వరకు పార్టీ నిలబెట్టే పరిస్థితికి తీసుకొచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. జనరల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ఒక ఆవేశం ఉంటుంది, ఒక హై వోల్టేజ్ ఉంటుంది. సభకి ఎంట్రీ ఇవ్వడం నుంచి ప్రసంగం స్టార్ట్ చేసి ఆయన ఎంత హైకి తీసుకెళ్తారు, ఎట్లా మాట్లాడతారు అనేది ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. ఆయన సభలో మాట్లాడినప్పుడు ఏ ప్రసంగంలో అయినా సరే వస్తారు, చాలా ఆవేశపూరితంగా అది ఒక హై వోల్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఎటు నుంచి ఎటు వెళ్తుందో అనేది కూడా అందరూ భయపడతారు, కంగారు పడతారు, లేదా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూస్తారు. కానీ నిన్న మనం చూసినప్పుడు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని విశ్లేషిస్తే మాత్రం సినిమా వ్యవహారాలను మాట్లాడద్దు. ఇక్కడ దాదాపుగా 450 మంది ప్రాణత్యాగాలు చేశారు అంటూ అభిమానులను డీల్ చేసిన విషయం కూడా చాలా సరికొత్తగా ఉంది. ఎందుకంటే ఏదెక్కడ మాట్లాడాలి, ఏదెక్కడ మాట్లాడకూడదు అన్నప్పుడు ఒకసారిగా ఆయన చెప్పిన స్టేట్మెంట్తో పిన్ డ్రాప్ సైలెన్స్ కనిపించింది. సో పవన్ కళ్యాణ్ చెప్తున్న విషయాల్ని జన సైనికులు ఆసక్తిగా గమనించారు. ఒకసారిగా సైలెన్స్. 450 మంది ప్రాణత్యాగాలు చేశారు, ఇక్కడ ఓజీ అంటూ సినిమాల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదంటూ అభిమానులను ఒక కొత్త స్టైల్లో డీల్ చేశారు. నిజంగా మనం అనుకుంటాం కదా ఆవేశం హై వోల్టేజ్ అని, ఇంత ఆవేశంగానే ఉంది, హై వోల్టేజ్ కనిపించింది. కానీ అక్కడి నుంచి ఒక కొత్త టర్న్ తీసుకుంది. అంటే పూర్తిగా హై వోల్టేజ్ లేకపోతే ఆవేశపూరితం కాకుండా ఆవేశం హై వోల్టేజ్ కొనసాగిస్తూనే ఒక కొత్త టర్న్ ఆయన ప్రసంగంలో తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపించింది. కొన్ని సెకండ్స్ పాటు ఎలాంటి టర్న్ ఇచ్చారంటే సనాతన ధర్మం, హిందూ క్రిస్టియన్స్ ప్రస్తావన,
అలాగని మొత్తం సీరియస్గా డీల్ చేయలేదు ఆయన. అక్కడక్కడ సెటైర్లు వేశారు. శ్రీ శేషేంద్ర శర్మకి సంబంధించిన కవితలు వాటి తీవ్రత ప్రస్తావించారు. ప్రతి మాట క్షుణ్ణంగా వినండి, అర్థం చేసుకోండి అంటూ కూడా ఆ తీవ్రతని, ఆ డెప్త్ని కొంత ప్రజలకి కానీ, చూస్తున్న వాళ్ళకి కానీ, విశ్లేషకులకు కానీ, జన సైనికులకు కానీ చొప్పించే ప్రయత్నం చేశారు. అలాగే టీడీపీపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నిలబడి గెలవటమే కాకుండా 40 ఏళ్ల పార్టీ టీడీపీని కూడా నిలబెట్టామని, కేంద్రంలో అటు బీజేపీతో ఇటు టీడీపీతో ఎన్డీఏ వ్యవహారాన్ని అక్కడ ఇక్కడ అంశాలను ప్రస్తావించారు. అలాగే విమర్శలకి గట్టి జవాబిచ్చారు. ఇది కాకుండా ఒక బలమైన వ్యక్తితో నేను ప్రయాణం చేస్తున్నాను, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, పొరపచ్చాలు లేకుండా ఉన్న అంశాలని కూడా ప్రస్తావించిన నేపథ్యంలో మొత్తంగా చూస్తే విమర్శలకి గట్టి జవాబు చెప్తూనే, ఒక బలమైన వ్యక్తితో తాను ప్రయాణం చేస్తూనే, అసలు తనలో ఉన్న తీవ్రత ఇంత దూరం వచ్చింది కాబట్టి ఇది ఇక్కడతో ఆగేది కాదంటూనే చాలా విషయాలను ప్రస్తావించారు. మొత్తంగా జై జై కేతనం అంటూనే నిలబడ్డాం, నిలబెట్టామని చెప్పారు. మరి నిజంగా ఆయన అంశాలు అందరికి అర్థమవుతున్నాయా, లేకపోతే ఇక్కడి నుంచి ఆయన ఎట్లా వెళ్ళబోతున్నారు?